వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. అప్డేట్స్ చూద్దాం. పొగాకు ధరల వివాదంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. పొగాకు రైతులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే ఈ సమస్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మహేష్ కుమార్. ఫార్మర్స్ కి 470 రూపాయలు యావరేజ్ కింద రేట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఇయర్ మనము చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ రైతులు పంట వేయడం, అలాగే మనకి ఇవాళ మీరు చూస్తే ఎక్కడెక్కడ పంట వేసారో దీన్ని రాజకీయం చేయడం, ఈ ఫార్మర్స్ని పెట్టుకుంది రాజకీయం చేయడం. ఇవాళ మీరు చూస్తే ఈ 2 ఏళ్ళలో ఎప్పుడు కూడా టొబాకో ఫార్మర్స్కి ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫార్మర్స్. ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్కి ఇబ్బంది క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక పొలిటికల్గా మళ్ళీ ఒక ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది లేదు. మొన్నపై ఫార్మర్స్ కంప్లైంట్ చేసిన ఫార్మర్స్ ఎవరున్నారో వాళ్ళు చాలామంది దాంట్లో టొబాకో పండించే ఫార్మర్సే లేరు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అమ్మకాల స్టాల్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 రూపాయలు అమ్ముతున్న బియ్యాన్ని రైస్ మిల్లర్స్ వ్యాపారస్తుల సహకారంతో 52 రూపాయలకే అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి. 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక స్టాళ్లు, 115 రైతు బజార్ బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే. అన్ని చోట్ల కూడా 62 రూపాయలు అమ్మేటువంటి స్టీమ్ రైస్ని మిల్లర్ సౌజన్యంతో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌజన్యంతో, వ్యాపారస్తుల సహకారంతో ఇవాళ 52 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రం అంతా జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరి నేతృత్వంలో, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరి నేతృత్వంలో పేద ప్రజలను ఎలా ఆదుకోవాలి ప్రతినిత్యం ఆలోచించేటువంటి మన ముఖ్యమంత్రికి ఆదేశాల మేరకు ఇవాళ తాడేపల్లిగూడెం రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో 52 రూపాయలకి 10 రూపాయల నష్టాన్ని మిల్లర్స్ భరించి ఇవాళ 52 రూపాయలకి అమ్ముతున్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఈరోజు చేపట్టాం. ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన తక్కువ ధరకే సన్నబియ్యం అమ్మకాలు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో భాగంగా బాపట్ల రైస్ మిల్లర్ల అసోసియేషన్ భవనంలో 50 రూపాయలకే సన్నబియ్యం అనే బియ్యం స్టార్ను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు ప్రారంభించారు. బియ్యం రేట్లు పెరిగిన నేపథ్యంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆక్రమణలు అరికట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన బుర్జుగడి ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో 11వ శతాబ్దం నాటి మెట్లబావి, కోరుట్ల గ్రామ దేవత అయిన మైసమ్మ గుడి ఆక్రమణలకు పాల్పడుతున్నారని కలెక్టర్ కు అందించిన వినతిలో పేర్కొన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గత కొన్ని రోజులుగా మా దగ్గర మా కొరుట్ల అస్తిత్వం అయినటువంటి, కొరుట్ల చరిత్ర అయినటువంటి, కొరుట్ల హిస్టరీ అయినటువంటి మా బుర్జుగడీల ల్యాండ్ని కొందరు మంది దానిపై కన్నేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గడి బుర్జులో 11th సెంచరీ 1100 సెంచరీలో, అంటే కనీసం 1000-1200 సంవత్సరాల క్రితము అక్కడున్న స్టెప్వెల్, అంటే అక్కడ మెట్లబావి ఉంది. ఆ చరిత్ర కలిగిన మెట్లబావి చాలా తక్కువ, దేశంలోనే మన రాష్ట్రంలోనే తక్కువనే. అలాంటి చరిత్ర కలిగిన మా గడి బుర్జిని ఇవాళ కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే మా గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ కూడా అక్కడే వెలిసింది. మా కొరుట్ల గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ తల్లి కూడా అక్కడే వెలిసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతలి రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. రాజేందర్ రెడ్డి ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎమ్మెల్యే. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి
వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజేందర్ రెడ్డి పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో తలసేమియా, సికెల్ సెల్ వ్యాధిగ్రస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ కొత్త పథకాన్ని మంజూరు చేయడంపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో తలసేమియా, సికెల్ సెల్ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. తలసేమియా పేషెంట్లు వాళ్ళను కూడా హ్యాండిక్యాప్డ్ ఏవైతే మన హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో పెన్షన్లు ఇస్తుందో వీళ్ళను కూడా ఆ కేటగిరీలోకి తీసుకొచ్చి తలసేమియా పేషెంట్లు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో 17వ తారీఖు వరకు అందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, చేతులెత్తి మొక్కి ధన్యవాదాలు చెప్తుంది. ఎందుకంటే ఆ అవకాశం మాకు వచ్చింది. ఎందుకంటే మంచిర్యాల జిల్లా 100% సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఇది గడిచిన 3-4 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం 3 నెలల పాటు కొనసాగనుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా 100 గిగావాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆ దిశగా మానవ వనరుల్ని తయారు చేసే కార్యక్రమాన్ని ఈ ఐఐటీ నుంచి మొదలు పెట్టామని ప్రొఫెసర్ భువనేష్ వెల్లడించారు. మ్యాన్ పవర్ ట్రైనింగ్ చేస్తున్నాము. సో ఆ మ్యాన్ పవర్ ట్రైనింగ్తో పాటు వాళ్ళకి జాబ్స్ పర్స్పెక్టివ్స్ అండ్ ఆల్సో మన ఎనర్జీ కన్జంప్షన్ ఇండియాలో చాలా ఎక్కువైతున్నాయి. సో మనకు వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ అండ్ ఆల్సో న్యూక్లియర్ ఎనర్జీ. బట్ న్యూక్లియర్ ఎనర్జీ మనం తీసుకుంటే ఒక 3% మాత్రమే ఇండియాలో వాడుతున్నాము. వేరస్ ఫ్రాన్స్ మీరు చూస్తే 65% న్యూక్లియర్ ఎనర్జీలోనే ఉందన్నమాట. సో మనము ఇండియాలో కూడా అట్లాంటి ఎక్స్పర్టీస్ తీసుకురావాలంటే ఓన్లీ BARCతోనే పరిమితం కాకుండా మనము ఐఐటి హైదరాబాద్ అండ్ వేరియస్ ఐఐటీస్తో పాటు కొలాబరేషన్లో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల మ్యాన్ పవర్ అనేది ఇందులో పెరుగుతుందన్నమాట. మనకి మ్యాన్ పవర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల, గండ్రపల్లి, విలాసాగర్ గ్రామాల్లో హుజరాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో జమ్మికుంట సిఐ రామకృష్ణ నేతృత్వంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలతో నేరుగా సమావేశమైన పోలీసులు వారి సమస్యలు తెలుసుకుని శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని వివరించారు. గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపుల్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన రిజిస్ట్రేషన్, సంబంధిత ధ్రువపత్రాలు, వాహన పత్రాలు లేని 20 బైక్లు సీజ్ చేశారు. వాహనాల యజమానులు తగిన పత్రాలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు అధికారులు. ప్రజలలో భద్రతాభావం పెంచేందుకే కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామన్నారు బైన్సా ఏఎస్పీ సాయి కిరణ్. బాసర బస్టాండ్ ఏరియాలో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 బైకులు, 6 ఆటోలు, 1 లారీ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే పోలీసులు వచ్చే వరకు చూడకుండా సమాచారం అందించి వెంటనే గోల్డెన్ అవర్లో హాస్పిటల్కు తరలిస్తే ప్రభుత్వం 5,000 రూపాయల పారితోషికం ఇస్తుందని తెలిపారు. ఏఎస్పీ సాయి కిరణ్ మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి అనుమానాస్పదంగా ఎవరు తిరుగుతున్నారో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. అక్కడనే మనము వెహికల్స్ ఏవైతే మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మా సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో దాదాపుగా ఒక 60 నుంచి 70 వెహికల్స్ వరకు మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటిని ఒకసారి వెరిఫై చేస్తాము, చలాన్స్ ఎంత ఉన్నాయి అండ్ వాటిపైన డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రాపర్ ఉన్నాయా లేదా ఇట్లాంటి వెరిఫై చేయడం జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లో వరుస సెల్ ఫోన్ చోరీలు కలకలం రేపుతున్నాయి. ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఒక్క రోజులోనే 5 సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులు తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని
యమ్నంపేటలో పట్టపగలు చోరీ జరిగింది. మధు, వినోద దంపతులు పక్కింటికి వెళ్లొచ్చేలోపే గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 9 తులాల బంగారం, 50,000 రూపాయల నగదు అపహరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోచారం పిఎస్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగనపాలెంలో చోరీ జరిగింది. భూక్యా రమేష్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులకు చోరీకి పాల్పడ్డారు. రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి బొటిక్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో ఇంటికి తాళాలు వేసి హాస్టల్లో చదువుతున్న తన పిల్లల్ని చూడటానికి భార్యాభర్తలు ఇద్దరు ఖమ్మం వెళ్లారు. అనంతరం రాత్రికి ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండటంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. వెళ్లి చూస్తే బీరువాలో ఉన్న తులం బంగారం, 1,00,000 రూపాయల నగదు కనిపించలేదు. దీంతో తమ షాప్ లో పనిచేసే కలకత్తాకి చెందిన వ్యక్తే చోరీ చేసి ఉంటాడని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న జూలూరుపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో నకిలీ బాబా వ్యవహారం కలకలం రేపింది. మాయ మాటలతో కుటుంబాన్ని నమ్మించి మోసం చేశాడు దొంగ బాబా. నజర్ మస్తాన్ అలియాస్ హేమంత్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం గుండ్రెడ్డిపల్లికి చేరుకుని ఓ కుటుంబాన్ని కలిశాడు. తాను బాబా అని తనని పూజించి పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకమవుతుందంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. ఇదంతా నిజమని నమ్మిన ఆ కుటుంబం వారి కుమార్తెతో పెళ్లి చేశారు. చివరకు ఇంట్లో గుప్త నిధులున్నాయని తవ్వకాలు చేపట్టాడు. ఎన్ని రోజులైనా గుప్త నిధులు బయటపడకపోవడంతో బాధిత కుటుంబం నిలదీసింది. దీంతో అతడు ఎవరికీ కనిపించకుండా పరారయ్యాడు. చివరికి అతన్ని పట్టుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో దేహశుద్ధి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పీజీ కళాశాలకు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురవుతోందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలకు కేటాయించిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాలు వెంటనే నిలిపివేయాలని పీజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. కళాశాలకు కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర కృష్ణా డెల్టా రైతులు ధర్నా నిర్వహించారు. కృష్ణా గోదావరి నదిలో సమృద్ధిగా నీరు ఉన్న కృష్ణా డెల్టాకు సాగునీటిని ఎందుకు విడుదల చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూభారతి ఆపరేటర్లను తొలగించి కొత్త వారిని నియమించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని కోరుతూ భూభారతి ఆపరేటర్ల సంఘం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. 2018 సంవత్సరం నుంచి అప్పటి ప్రభుత్వంలో ధరణి ఆపరేటర్లుగా, ఇప్పటి ప్రభుత్వంలో భూభారతి ఆపరేటర్లుగా సేవలు అందిస్తున్నామని, తమకు 15 నెలల నుంచి జీతాలు సైతం ఇవ్వకపోయినా విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 25 మంది ఆపరేటర్స్ లో కేవలం 5 ఆపరేటర్లను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే మార్చుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఆపరేటర్లు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు సంబంధించిన న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ ప్రధాన ద్వారం దగ్గర బైఠాయించారు. బాధితుల ధర్నా సమాచారంతో పోలీసులు భారీగా ప్లాంట్ దగ్గరకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు బాధితులు. నాగర్ కర్నూలు జిల్లాలో న్యాయవాది మల్లయ్య దారుణ హత్యను ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు లాయర్లు తమ విధులను సంపూర్ణంగా బహిష్కరించి కోదాడ జడ్చర్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. న్యాయవాది మల్లయ్య హత్యను తీవ్రంగా ఖండించారు. సమాజంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లయ్యను హత్య చేసిన నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. కొమరం భీం జిల్లా నెట్నూర్ కే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాల భవనం లేక గత 15 ఏళ్లుగా తాత్కాలిక షెడ్డులోనే బోధన చేస్తున్నామని ఆవేదన చెందారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే తరగతులు కొనసాగుతున్నాయని చెప్పారు. బెదురు బొంగులు రేకుల పైకప్పుతో కూడిన తాత్కాలిక షెడ్డులోనే చదువు కొనసాగిస్తున్నారు విద్యార్థులు. వర్షాకాలంలో షెడ్డు చుట్టూ బురద, మురుగునీరు నిలవడంతో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు, ఐటీడీఏ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు గ్రామస్తులు. కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో కొల్లాపూర్ మండలంలోని సోమశిల జలకళను సంతరించుకుంది. నిండుకుండలా మారిన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో సోమశిల అందాలు మరింత కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు బంగారు కాసుల హారం విరాళంగా అందజేశారు. అమ్మవారికి 108 గ్రాముల లక్ష్మీ కాసుల హారం సమర్పించారు. విజయవాడ లబ్బిపేటకు చెందిన దొండేటి ఐశ్వర్య జ్యోతి కుటుంబం. బంగారు కాసుల హారం విలువ 17 లక్షల రూపాయలని తెలిపారు దాతలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు మురళీమోహన్, వైసీపీ ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల స్వామివారి దయతో తనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని నటుడు మురళీమోహన్ సంతోషం వ్యక్తం చేశారు. नहीं